ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ను డ్రగ్ లార్డ్ ఫ్యాబ్లో ఎస్కోబార్తో పోల్చారు. జగన్ వంటి వ్యక్తి రాజకీయాల్లో పనికిరాడని స్పష్టం చేశారు ఆయన. క్రిమినల్ రికార్డు ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయితే పరిస్థితి ఎలా ఉంటుందో యావత్ రాష్ట్రం చూసిందని చంద్రబాబు అన్నారు. డ్రగ్ లార్డ్ ఫ్యాబ్లో ఎస్కోబార్ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చివేసి కొలంబియాలోనే కాకుండా యావత్ ప్రపంచానికి తన డ్రగ్స్ దందాను విస్తరించాడు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న 2019 నుండి 2024 వరకు రాష్ట్రంలో లెక్కలేనన్ని హత్యలు, భౌతిక దాడులు జరిగాయి. వేలాది మంది మహిళలు, బాలికల ఆచూకీ లేకుండా పోయింది. రాష్ట్రంలో గంజాయి వ్యాపారం విచ్చలవిడిగా జరిగింది. గత 5 సంవత్సరాల్లో జరిగిన అరాచకాలపై, శాంతి భద్రతలపై బాబు శ్వేతపత్రం విడుదల చేశారు. జగన్ గురించి బాబు ఇంకా ఏమన్నారో ఈ ప్రత్యేక కథనాల్లో చూద్దాం. రాజకీయాల్లో క్రిమినల్స్ చేరి ముఖ్యమంత్రులు అయితే పరిస్థితి ఎలా ఉంటుందో గత 5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు రుచి చూశారు. జగన్ 5 సంవత్సరాల పాలనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం నాడు శ్వేతపత్రం విడుదల చేశారు. కొలంబియా డ్రగ్ లార్డ్ ఫ్యాబ్లో ఎస్కోబార్తో జగన్ను పోల్చారు. కొలంబియా రాజకీయ నాయకుడు డ్రగ్ లార్డ్ కూడా అయిన ఎస్కోబార్ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చారు. చట్ట వ్యతిరేకంగా డ్రగ్స్ దందాను తన దేశంలోనే కాకుండా యావత్ ప్రపంచానికి విస్తరించాడు అని బాబు ఎస్కోబార్కు, జగన్కు ఉన్న లక్షణాలను సరిపోలుస్తూ వివరించారు. కొలంబియాలో ఉన్న పరిస్థితి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కనిపించింది. క్రిమినల్ రికార్డు ఉన్న జగన్మోహన్ రెడ్డి లాంటి వారు ముఖ్యమంత్రి అయితే పరిస్థితులు ఎలా ఉంటాయో గత 5 సంవత్సరాల జగన్ పాలనను రాష్ట్ర ప్రజలు చూశారు. రాష్ట్రంలో జగన్ పాలనలో జరిగిన హత్యలు, భౌతిక దాడులతో పాటు వేలాది మంది మహిళలు, బాలికలు అదృశ్యమయ్యారు. రాష్ట్రంలో గంజాయి వ్యాపారం విచ్చలవిడిగా జరిగింది. ప్రభుత్వ దమనకాండను ప్రశ్నిస్తే ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టి వేధించారు. జగన్ బారిన తాను, తన కుమారుడు లోకేష్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా బాధితులమే అని అన్నారు. అలాంటి వ్యక్తి రాజకీయాలకు అస్సలు పనికిరాడని చంద్రబాబు గురువారం రాష్ట్ర శాసనసభలో 2019 నుంచి 2026 వరకు శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేస్తూ చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో వేలాది మందిపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారు. వాటిని తమ ప్రభుత్వం సమీక్షిస్తోంది. జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడి ప్రతిపక్ష రాజకీయ నాయకులపై తప్పుడు కేసులు పెట్టింది. ఇలా తప్పుడు కేసులు పెట్టిన అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు చంద్రబాబు. 2019 నుంచి 2024 వరకు పోలీసులు, క్రిమినల్స్, వైసీపీ నాయకులు కలిసి రాజకీయ కక్షలను తీర్చుకున్నారని బాబు వివరించారు. లిక్కర్ స్కామ్కు సంబంధించి జవాబు చెప్పాల్సి వస్తుందని జగన్ శాసనసభకు రాకుండా ముఖం చాటేస్తున్నాడని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రం నుంచి గంజాయి జాడ్యాన్ని పూర్తిగా తొలగిస్తుంది. గంజాయి సాగు చేసే వారికి ప్రత్యామ్నాయంగా ఉపాధి కల్పిస్తామని బాబు హామీ ఇచ్చారు. నేరాలకు పాల్పడే వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని హెచ్చరించారు చంద్రబాబు. జగన్ బాబాయ్ మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అలాగే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అనంతబాబు డ్రైవర్ను హత్య చేసి ఆయన శవాన్ని డోర్ డెలివరీ చేశారు. వెనుకబడిన వర్గాల వారు సుమారు 300 మంది వరకు హత్య కాబడ్డారు. అలాగే కోడికత్తి డ్రామా ఆడాడు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత విజయవాడ నగరంలో ఎన్నికల ప్రచార సభలో గులకరాయితో దాడి చేయించుకుని ఆ అపవాదును టీడీపీపై నెట్టి మైలేజీ పొందాలనుకున్నాడు. అలాగే జడ్జీలు తమ విధులను నిర్వర్తించి తీర్పు తమకు అనుకూలంగా రాలేదంటే జడ్జీలను కూడా నిందించడం మొదలుపెట్టాడు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఫర్నిచర్ ఉంచుకున్నాడని నిందలు మోపి ఆయన ఆత్మహత్యకు కారణమయ్యాడు. వైసీపీ మాజీ ఎంపీ, ప్రస్తుత టీడీపీ శాసనసభ్యుడు రఘురామకృష్ణంరాజును కస్టడీలోకి తీసుకుని చిత్రహింసలకు గురిచేసిన సంఘటనలను చంద్రబాబు ప్రస్తావించారు. (2019 నుంచి 2024 వరకు రాష్ట్ర ప్రజలు
జగన్మోహన్ రెడ్డి పాలనలో నరకం చూశారు. రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం దాటిపోయినా ఇప్పటి వరకు రాజధాని లేకుండా పోయింది. తన ఆదేశాలను అమలు చేయని పోలీసు అధికారులను కీలక పదవుల నుంచి తప్పించి వేకెన్సీ రిజర్వ్ పోస్టులకు పంపించాడు. దీంతో ఆ అధికారులు కొన్ని నెలల పాటు వేతనాలు లేకుండా పనిచేయాల్సి వచ్చింది. అలాంటి వారిపై ఒత్తిడి తెచ్చి వారిని ప్రతీకార రాజకీయాలకు వాడుకున్నాడని చంద్రబాబు మండిపడ్డారు. ప్రస్తుతం ప్రజాప్రతినిధులు మాత్రం ప్రతీకార రాజకీయాల జోలికి పోవద్దని సూచించారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేయవద్దని టీడీపీ నాయకులను కోరారు. అలాగే వైసీపీ పాలనలో కేసులు నమోదైన వారు లేచి నిలబడమంటే శాసనసభలో దాదాపు ఎమ్మెల్యేలందరూ లేచి నిలబడ్డారు. అంటే రాష్ట్రంలో చిన్నా చితక రాజకీయ నాయకుడి నుంచి పెద్ద నాయకుడి వరకు కేసులు నమోదయ్యాయని చెప్పవచ్చన్నారు బాబు. ఇక జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు ఢిల్లీలో ధర్నా చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే వైసీపీ కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని, కేవలం 40 రోజుల్లో 36 మంది వైసీపీ కార్యకర్తలు హత్య కావింపబడ్డారని బాబు ప్రభుత్వంపై ఆరోపించారు. ఆ మరుసటి రోజు చంద్రబాబు జగన్ ప్రభుత్వంపై శ్వేతపత్రం విడుదల చేసి ఆయన పాలనలో జరిగిన అరాచకాలను ఎత్తి చూపించారు. జగన్ను ప్రపంచంలోని అతిపెద్ద డ్రగ్ లార్డ్ ఫ్యాబ్లో ఎస్కోబార్తో పోల్చారు. మరి దీనిపై జగన్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే.